హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో నేను చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబోతున్నాను. ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెద వచ్చిందండి. దానివల్ల టీవీ యూనిట్ని కంప్లీట్గా తీసేయాల్సి వచ్చింది. ఈ చెద పురుగులు ఒక్కసారి ఇంట్లోకి ఎంటర్ అయితే ఇల్లు గుల్ల అవ్వాల్సిందేనండి. జనరల్గా మనం ఒక మాట వింటూ ఉంటాం కదా, ఇల్లు గుల్లవుతుందని. ఈ చెద పురుగుల వల్ల అదే జరుగుతుందన్నమాట. చాలామందికి ఈ చెద పురుగుల గురించి తెలిసి ఉండకపోవచ్చండి. కొంతమందికి తెలిసి కూడా ఉండొచ్చు. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ చెదపురుగులు అనేవి ఎక్కువగా వుడ్ని తింటాయండి, అంటే చెక్కని తింటాయి అన్నమాట. అలాగే ఇవి వైట్ కలర్లో ఉండే స్మాల్ ఇన్సెక్ట్స్, చిన్న చిన్న పురుగుల్లాగా ఉంటాయి అన్నమాట. అవి పాకడం చూస్తేనే మన ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. ఈ చెదపురుగుల్ని ఇంగ్లీష్లో టెర్మైట్స్ అంటారు. ఈ చెదపురుగులు మెయిన్గా వుడ్ని తింటాయండి, అంటే చెక్కని తింటాయి. దాంతోపాటుగా పేపర్ తింటాయి, కార్డ్బోర్డ్స్ని తింటాయి, అలాగే ఒక్కొక్కసారి మన క్లాత్స్ని కూడా తింటాయి. మెయిన్గా ఈ చెదపురుగులు మట్టిలో నుండి పుడతాయటండి. అంటే మన వుడ్ వర్క్ కింద భాగం ఏదైతే ఉందో ఆ అడుగు భాగం నుండి ఈ చెదపురుగులు అయితే పుడతాయట. ఇక ఎప్పుడైతే మన చెక్కని టేస్ట్ చూస్తాయో ఇక అవి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయట. అంటే అవి ఇంకా చెక్కని తింటూ 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 పై భాగం వరకు చేరిపోతాయట. ఈ చెద స్టార్ట్ అయినప్పుడే, అంటే ఎర్లీ స్టేజ్లోనే మనం గుర్తించినట్లయితే వెంటనే అక్కడితోని ఈ చెదని స్టాప్ చేసేయచ్చు అంటండి. ఒకవేళ మనం గమనించుకోనట్లయితే కనుక కబోర్డ్ని కూడా మొత్తం తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇదే జరిగిందండి. ఒక 3 మంత్స్గా వాళ్ళు ఇంట్లో లేరు. ఇప్పుడు 3 మంత్స్ తర్వాత వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటుంటే కబోర్డ్స్ కింద షెల్ఫ్స్లో వాళ్ళకి ఇట్లాగా మట్టి లైన్స్ అయితే కనపడ్డాయట. వెంటనే డౌట్ వచ్చి వాళ్ళు పెస్ట్ కంట్రోల్ వాళ్ళకి కాల్ చేశారు. వాళ్ళు గనక ఇంకా కొంచెం లేటుగా గమనించుకున్నట్లయితే టీవీ యూనిట్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి గొల్లైపోయి ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయేదంట. అట్లీస్ట్ ఈ స్టేజ్లోనే వాళ్ళు గమనించుకున్నారు కాబట్టి టీవీ యూనిట్ని మాన్యువల్గా తీయించేశారు. ఇంత చిన్న పురుగుల వల్ల మన ఇల్లు ఇంత పెద్ద డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. మెయిన్గా మన ఇంట్లో చెద గనక స్టార్ట్ అయినట్టయితే మనకి ఎక్కడో ఒక చోట గుమ్మానికి కానీ లేకపోతే కబోర్డ్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మనకి ఇట్లాగా మట్టి లైన్స్ ఫామ్ అయి ఉంటాయి. ఆ లైన్ లోపల చీమలు ఉన్నాయా లేకపోతే చెద పురుగులు ఉన్నాయా అనేది మనమైతే ఫస్ట్ చెక్ చేసుకోవాలి. కానీ అది ఒక్కసారి కరిపిన తర్వాత లోపల చెదపురుగులు ఉంటే గనక ఇమీడియట్గా వాటిని మనం చంపేయాలి. ఏ మాత్రం 1, 2 ఉన్నా సరే అవి వేరే కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెద అక్కడ కూడా స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అసలు ఈ చెద అనేది రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మాయిశ్చర్. అంటే మన ఇంట్లో ఎక్కడైనా సరే చెమ్మ ఎక్కువగా ఉంది అంటే గనక అక్కడ ఈ చెద అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందంట. ఇంట్లో ఎక్కడైనా సరే పైప్స్ లీకేజ్ ఉన్నా, డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోయినా, వాల్స్లో క్రాక్స్ ఉన్నా, లేదంటే ఇంట్లో ఎయిర్ ఫ్లో కానీ వెంటిలేషన్ కానీ ప్రాపర్గా లేకపోయినా సరే ఈ చెద స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. అంతేకాకుండా కార్డ్బోర్డ్స్, న్యూస్ పేపర్స్, బుక్స్ ఇలాంటి వాటికి కూడా ఈ టెర్మైట్స్ అయితే అట్రాక్ట్ అవుతాయట. ఇలాంటివి మన కబోర్డ్స్ కింద షెల్ఫ్స్లో అస్సలు పెట్టొద్దంటండి. వీటికి అట్రాక్ట్ అయ్యి కూడా టెర్మైట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందంట. అలాగే చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి. అట్టపెట్టెలు ఏమైనా ఉంటే గనక అవి ఊరికనే డస్ట్బిన్లో పడేయడం ఎందుకని చెప్పేసి వాటిలో ఏదో ఒక సామాను వేసి అటకపైన స్టోర్ చేస్తూ ఉంటారు. అస్సలు కార్డ్బోర్డ్స్ని ఇంట్లో స్టోర్ చేయొద్దంటండి. ఈవెన్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా అటకపైన ఒక 2-3 అట్టపెట్టెల్లో సామాను పెట్టారు. ఈ పెస్ట్ కంట్రోల్ వాళ్ళు మెడిసిన్ స్ప్రే చేయడానికి అటక ఓపెన్ చేసినప్పుడు ఈ కార్డ్బోర్డ్స్ని చూసి ఎప్పుడూ కూడా కార్డ్బోర్డ్స్ని ఎక్కువ రోజులు ఇంట్లో స్టోర్ చేయొద్దు, ఇమీడియట్గా డిస్కార్డ్ చేయమని చెప్పారు. వుడెన్ కబోర్డ్స్ ఉన్న ప్రతి ఇంట్లోనూ చెద వస్తుందని గ్యారంటీ ఏమీ లేదు, రాకుండా కూడా ఉండొచ్చు. దాన్ని అవాయిడ్ చేయడానికి నేను వీడియోలో చెప్పిన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఇక అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఇంకొక రిస్క్ కూడా ఉందండి. ఒకరి ఫ్లాట్లో కనుక చెద వచ్చి వాళ్ళు బిజీ ఉన్నామనో, అమౌంట్ లేదనో, మెడిసిన్ పెట్టించుకోకుండా ఇల్లంతా దాన్ని స్ప్రెడ్ చేయించుకుంటే గనక మిగతా ఫ్లాట్స్కి కూడా వాల్స్లో నుంచి ఈ చెద పురుగులు ఇంటర్నల్గా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది.
ఇక ఈ చెద వాల్స్‌లో వచ్చినా సరే, మన కబోర్డ్స్‌లోకి రాకుండా ఉండడానికైతే ఇంకొకటి కూడా సొల్యూషన్ ఉందండి. కబోర్డ్స్ చేయించినప్పుడు డైరెక్ట్‌గా అది నేలకి టచ్ అవ్వకుండా కింద ఇలాగా స్టాండ్స్ పెట్టించుకుంటే చాలా వరకు సేఫ్ అంట. ఇలాగా మన ఇంటి వరకు చెద రాకుండా ఉండడానికి ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఫ్లాట్స్‌లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాల్స్ చుట్టూతా కూడా వాళ్ళ ఇంట్లో వాల్స్‌కి ఈ పెస్ట్ మెడిసిన్ అయితే పెట్టించేసుకుంటే మాక్సిమం వరకు మన ఇంటి లోపలికి చెద రాకుండా ఆపొచ్చట. అలాగే కొత్తగా ఎవరైనా ఫ్లాట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ తీసుకునే వాళ్ళుంటే, వాళ్ళు కూడా ఈ వుడెన్ కబోర్డ్స్ చేయించక ముందే ఇంటి లోపల ఇలాగ చెద మెడిసిన్ గనక పెట్టించేసుకుంటే, చాలా వరకు కూడా ఈ టెర్మైట్స్ మన ఇంటి వరకు చేరకుండా ఆపొచ్చట. ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. మీరైతే వీడియోస్ చూస్తూ ఉండండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టెర్మైట్స్ మెయిన్‌గా వచ్చేది గ్రౌండ్ ఫ్లోర్ నుండి కాబట్టి, మన ఇంటి లోపల వాల్స్ కింది భాగంలో 1 ఆర్ 2 ఫీట్ గ్యాప్‌లో వాళ్ళు డ్రిల్లింగ్ చేసి అక్కడ మెడిసిన్‌ని స్ప్రే చేస్తారు. ఓన్లీ ఇంటి లోపల వాల్స్‌కే కాకుండా బాల్కనీలోను, అలాగే గుమ్మాలకి కూడా డ్రిల్లింగ్ చేసి ఈ మెడిసిన్‌ని స్ప్రే చేస్తారు. అలాగే కింది భాగంలో ఉన్న షెల్ఫ్స్ కూడా ఏమి ప్రాబ్లమ్ ఉండదు అనుకుంటే అక్కడ కూడా డ్రిల్లింగ్ చేసి షెల్ఫ్స్‌లో కూడా స్ప్రే చేస్తారు. దీనికోసం మనం కింద షెల్ఫ్స్‌లో ఉన్న సామానంతా కూడా బయటకు తీస్తే సరిపోతుంది. వీళ్ళు ఈ మెడిసిన్ పెట్టడానికి వచ్చినప్పుడే మన ఇంట్లో ఉన్న ప్రతి కబోర్డ్‌లో ఉన్న చెక్కని కూడా చెక్ చేస్తారండి. ఇంకా ఎక్కడైనా టెర్మైట్స్ ఉన్నాయా? స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్ ఉందా? ఎక్కడన్నా చెక్క గుల్లగా అయ్యిందా? అనేది కూడా చెక్ చేస్తారు. మెడిసిన్ స్ప్రే చేయడం అయిపోయిన తర్వాత మెడిసిన్‌లో డిప్ చేసిన చాక్ పీసెస్‌ని ఈ హోల్స్ లోపల పెట్టేసి పైన వైట్ సిమెంట్‌తో క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు మీరు చూసింది అలాగే నేను చెప్పిన ఈ ప్రొసీజర్ అంతా కూడా మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచిన పెస్ట్ కంట్రోల్ వాళ్ళు చేసిన సర్వీస్ అనమాట. మ్యాక్సిమం ఏ పెస్ట్ కంట్రోల్ వాళ్ళ సర్వీస్ అయినా ఇలాగా డ్రిల్లింగ్ చేసి స్ప్రే చేయడమే ఉండొచ్చట. లేదంటే ఫాలో అయ్యే ప్రొసీజర్‌లోనే చిన్న చిన్న మార్పులైతే ఉండొచ్చట. మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచిందైతే విలూనా పెస్ట్ కంట్రోల్ సర్వీస్ వాళ్ళనండి. వాళ్ళ దగ్గర సర్వీస్ బాగుంది. అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉంది. ఇక ఈ ప్రైస్ వచ్చేసి మన ఇంటి ఎస్ఎఫ్టీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్‌కి కానీ ఈ చెదమందు మన ఇంట్లో కనుక పెట్టించుకుంటూ ఉంటే మనకసల ఏ ప్రాబ్లము రాదట. మెడిసిన్ పెట్టించుకోకపోయినా ఎవ్రీ 1 ఇయర్‌కి ఒకసారి మనం ఈ పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిచి ఇల్లు చెక్ చేయించుకుంటూ ఉంటే కూడా ఇంకా చాలా బెస్ట్‌గా ఉంటుందని వీళ్ళైతే సజెస్ట్ చేశారు. ఇంకా వీళ్ళు మాకు చెప్పిందేంటంటే ఎప్పుడైనా మనం ఇట్లాగా కొన్ని రోజులు ఇల్లు లాక్ చేసి ఉంటుంది అనుకున్నప్పుడు కబోర్డ్ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెడితే మంచిగా వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో అయ్యి మన ఇంట్లోకి చెద వచ్చే అవకాశమే ఉండదట. నేను ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లైవ్‌గా చూసిన ఎక్స్‌పీరియన్స్‌తో చేసింది. ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వెంటనే మన వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.